మార్నింగ్ చిల్డ్రన్ మనం ఇప్పటి వరకు 2 lessons కంప్లీట్ చేసుకున్నాం అవునా we completed already 2 lessons in first lesson. What is the first lesson? The tale of Peter Rabbit. Second lesson is trees. In first lesson we learned countable uncountable nouns. In second lesson we learned punctuation marks. Textbook, FN and workbook మనం 3 కూడా ఫినిష్ చేసేసుకున్నాం. టెక్స్ట్ బుక్ కంప్లీట్ అయిపోయింది, FN రాసేసాం ఫస్ట్ 1-2 లెసన్స్, వర్క్ బుక్ కూడా కంప్లీట్ అయిపోయింది. నౌ టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ ద స్వీట్ పోర్రిడ్జ్, థర్డ్ లెసన్. వాట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ ద స్టోరీ? ద స్వీట్ పోర్రిడ్జ్. టైటిల్ ఆఫ్ ద స్టోరీ ఈస్ ద స్వీట్ పోర్రిడ్జ్. పోర్రిడ్జ్ మీన్స్, పోర్రిడ్జ్ అంటే ఏంటి? పాయసం. పోర్రిడ్జ్ మీన్స్ పాయసం. పేజ్ నెంబర్ 44 ఇన్ టెక్స్ట్ బుక్. న్యూ వర్డ్స్ ఆర్ దేర్. న్యూ వర్డ్స్, మీరు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ న్యూ వర్డ్స్ అంటే ఓన్లీ వర్డ్స్ ఉంటాయి. ఫ్రమ్ థర్డ్ క్లాస్ ఆన్వర్డ్స్ యూ హ్యావ్ టు రీడ్ ద న్యూ వర్డ్స్ విత్ మీనింగ్స్. ఆ వర్డ్స్కి మీనింగ్స్ ఉంటాయి, వాటితో పాటు చదవాలి. న్యూ వర్డ్స్. వాట్ ఈస్ ఫస్ట్ వన్? ప్రెజెంటెడ్. PRESENTED. ప్రెజెంటెడ్. ప్రెజెంటెడ్ మీన్స్ గిఫ్టెడ్ సంథింగ్. ప్రెజెంటేషన్ అంటే ఏంటి? మనం ఎవరిదైనా బర్త్డే పార్టీకి వెళ్ళినప్పుడు ఏమి ఇస్తాం? అక్కడ బర్త్డే పార్టీకి వెళ్ళినప్పుడు గిఫ్ట్ తీసుకెళ్తాం కదా, ప్రజెంట్ చేస్తాం. ప్రజెంట్ చేయడం అంటే ఇవ్వడం. ప్రెజెంటెడ్, గిఫ్టెడ్ సంథింగ్, ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వడం. మనం అలాగే రన్నింగ్ రేస్ కానీ ఏదైనా గేమ్స్లో కానీ గెలిస్తే మనకి ప్రజెంటేషన్ సెరమనీ జరుగుతుంది అవునా? ఏం ప్రజెంట్ చేస్తారు మనకు? అప్పుడు గిఫ్ట్స్ ఇస్తారు, చక్కగా షీల్డ్స్ కానీ ఏమైనా, దాన్ని ప్రెజెంటింగ్ అంటారు. ప్రెజెంటెడ్, గిఫ్టెడ్ సంథింగ్. నెక్స్ట్ పోర్రిడ్జ్. పోర్రిడ్జ్ మీన్స్ ఏ ఫార్మ్ ఆఫ్ సిరియల్ బాయిల్డ్ ఇన్ వాటర్ ఆర్ మిల్క్. పాలల్లో కానీ నీళ్ళలో కానీ ఉడకబెట్టుకొని చక్కగా స్వీట్గా చేసుకొని తినేదాన్ని. సిరియల్ అంటే పప్పు ధాన్యాలు కానీ బియ్యం కానీ సేమియా కూడా చేసుకుంటాం కదా మనం. వాటిని కానీ ఏదైనా సరే పాలల్లో కానీ నీళ్ళల్లో కానీ ఉడకబెట్టుకొని షోర్ వేసుకొని తినేదాన్ని పోర్రిడ్జ్ అంటారు. అంటే పాయసం. పాయసం కానీ పరమాన్నం కానీ చేసుకుంటాం కదా మనం, దాన్ని పోర్రిడ్జ్ అంటారు. ఓవర్ఫ్లోయింగ్. OVER ఓవర్, FLOWING ఓవర్ఫ్లోయింగ్. ఫ్లోయింగ్ ఓవర్ ద ఎడ్జ్. ఫ్లోయింగ్ ఓవర్. ఓవర్ఫ్లోయింగ్ అంటే ఎక్కువగా, ఫ్లో అంటే బయటికి వెళ్ళిపోవడం. గ్లాస్ ఉంటుంది, గ్లాస్ నిండా పోసామనుకోండి దాన్ని గ్లాస్ ఆఫ్ వాటర్ అంటాం. అలా కాకుండా ఎక్కువ పోసేస్తే ఏమవుతుంది? బయటకు వచ్చేస్తాయి అవునా? గ్లాసులోంచి బయటకు వచ్చేస్తాయి, దాన్ని ఓవర్ఫ్లో అంటారు. ఇక్కడ చూడండి బౌల్ ఉంది, ఆ బౌల్లో పాయసం వేశారు. అది బౌల్ కన్నా ఎక్కువ పోసేసామనుకోండి ఏమవుతుంది? అది బయటకు వచ్చి మొత్తం పాకేసి బయట పడిపోతుంది. అది దాన్ని ఓవర్ఫ్లోయింగ్ అంటారు. హరీడ్లీ. HURRIEDLY. హరీడ్లీ. హరీడ్లీ మీన్స్ క్విక్లీ అంటే తొందరగా అని అర్థం. క్విక్లీ, హరీడ్లీ, కంగారు కంగారు, క్విక్లీ. నెక్స్ట్ జనరస్. GENEROUS. జనరస్. జనరస్ మీన్స్ బీయింగ్ కైండ్ అండ్ రెడీ టు షేర్. బీయింగ్ కైండ్. కైండ్ మీన్స్ దయ, పక్కన వాళ్ళ మీద జాలి దయ కలిగి ఉండడాన్ని. రెడీ టు షేర్, ఎవరికైనా లేదు అంటే నీడీ పీపుల్ ఉంటే వాళ్ళకి మన దగ్గర ఉన్నదాన్ని షేర్ చేసే మనస్తత్వం. జనరస్ అంటే చాలా మంచివాడు అని అర్థం. నెక్స్ట్ ఇన్ పేజ్ నెంబర్ 45 ఎవ్రీ లెసన్లో మీకు డిడ్ యూ నో సెషన్ ఉంటుంది అవునా? ఫస్ట్ లెసన్లో ఉంది. ఫస్ట్ లెసన్లో డిడ్ యూ నో సెషన్లో మనం ఏం నేర్చుకున్నాం? అబౌట్ ర్యాబిట్స్. ర్యాబిట్స్ గురించి నేర్చుకున్నాం. ఎన్ని రకాలు ఉంటాయి, ర్యాబిట్స్ వెనక్కి తిరిగినా కళ్ళు బాగా కనిపిస్తాయి అని అవునా? మా పేరెంట్స్ మాట వినాలి, అలాంటివి నేర్చుకున్నాం డిడ్ యూ నోలో. మరి సెకండ్ లెసన్లో ఏం నేర్చుకున్నాం? ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రీస్. ట్రీస్ గురించి నేర్చుకున్నాం. ఇక్కడ డిడ్ యూ నో సెషన్లో ఇక్కడేముంది? పోర్రిడ్జ్. పోర్రిడ్జ్ ఈజ్ వెరీ హెల్దీ ఫర్ బ్రేక్ఫాస్ట్. అది మార్నింగ్ తింటే చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అంట. అది ఎలా ఉంటుంది? చక్కగా మన స్టమక్ ఫుల్గా ఉంటుంది, మనకి చక్కగా స్ట్రెంగ్త్ ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది. కాబట్టి దట్ ఈజ్ వెరీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఫర్ మార్నింగ్, టు ఈట్ ఎట్ ద మార్నింగ్. పోర్రిడ్జ్ ఈజ్ వెరీ హెల్దీ ఫర్ బ్రేక్ఫాస్ట్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో తింటే అది చాలా హెల్దీ అంట. మనం హెల్దీ బ్రేక్ఫాస్ట్ టైంలో ఏం తింటాం మనం? సాధారణంగా అయితే ఇడ్లీ, చపాతీ, దోశ ఇలాంటివి తింటాం. అలాగే కొంతమంది పెరుగన్నం తింటారు. అలాగే పోర్రిడ్జ్, పొద్దున్నే పరమాన్నం కానీ పాయసం కానీ తిన్నా కూడా అది మనకి స్టమక్ ఫుల్గా ఉంటుంది. మనకి స్టమక్ ఫుల్గా ఆకలి లేకుండా ఉన్నామనుకోండి మనం హెల్తీగా ఉంటాం.
అవునా, మనకి స్ట్రెంగ్త్ కలిగి ఉంటాం, అంటే బలం కలిగి ఉంటాం. పోర్రిడ్జ్ గివ్స్ అస్ ఎ లాట్ ఆఫ్ ఎనర్జీ అండ్ కీప్స్ అవర్ స్టమక్ ఫుల్. అది తింటే మనకి స్టమక్ ఫుల్గా అనిపిస్తుంది అంట. పాలు ఉంటుంది కదా, ఆ పోర్రిడ్జ్లో ఎక్కువ ఏముంటుంది, పాలు ఉంటాయి చక్కగా మమ్మీ వాళ్ళు జీడిపప్పు అది వేస్తారు, నెయ్యి ఉంటుంది కాబట్టి అది మనకి బలంగా ఉంటుంది, స్టమక్ ఫుల్గా అనిపిస్తుంది. వీ షుడ్ బి కైండ్ టు ఆల్ లివింగ్ బీయింగ్స్ అండ్ జనరస్ టు ద నీడీ. మనం ఎప్పుడు కూడా జనరస్, కైండ్ అంటే జాలి కలిగి పక్కన వాళ్ళకి షేర్ చేసేలాగా ఉండాలంట మనం ఎప్పుడు కూడా. నీడీ, అది కూడా నీడీ పీపుల్, ఎవరికైతే అవసరమో వాళ్ళకి హెల్ప్ చేయగలిగేలాగా ఉండాలంట. నెక్స్ట్ ద స్వీట్ పోర్రిడ్జ్. టైటిల్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ ద స్వీట్ పోర్రిడ్జ్. స్వీట్ పోర్రిడ్జ్ అంటే పాయసం ఎలా ఉంటుంది, తీయగా ఉంటుంది కదా, అవునా, పాయసం ఎప్పుడు కూడా తీయగా ఉంటుంది. ద స్వీట్ పోర్రిడ్జ్. Once upon a time there was a little girl named Anna. She lived with her mother. They were very poor and did not have anything to eat. They survived by eating fruits from the forest. However, Anna was a good child and was always kind and helpful to everyone. Once upon a time there was a little girl named Anna. Anna అనే ఒక అమ్మాయి ఉండేది. She lived with her mother. తను వాళ్ళ మమ్మీతో కలిసి ఉంటుంది, తను వాళ్ళ మమ్మీయే ఉంటారనమాట. They were very poor and did not have anything to eat. వాళ్ళు చాలా పేదవాళ్ళు, వాళ్ళ దగ్గర తినడానికి ఏదైనా కొనుక్కొని తినడానికి కూడా మనీ లేదు. కానీ ఆ అమ్మాయి చాలా జనరస్ అండ్ కైండ్ పర్సన్. ఆ అమ్మాయి చాలా మంచిదంట. తన దగ్గర ఏమీ లేకపోయినా ఉన్న దాంట్లోనే పక్క వాళ్ళకి షేర్ చేస్తుందంట. అలాగే పక్కన వాళ్ళకి ఎప్పుడు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటుందంట ఆ అమ్మాయి. దే సర్వైవ్డ్ బై ఈటింగ్ ఫ్రూట్స్ ఫ్రమ్ ద ఫారెస్ట్. వాళ్ళ ఊరు కూడా, వాళ్ళ ఇల్లు కూడా ఒక ఫారెస్ట్, ఒక అడవి పక్కన ఉంది. However, Anna was a good child and was always kind and helpful to everyone. They survived by eating fruits from the forest. ఆ పక్కన ఉన్న ఫారెస్ట్కి వెళ్ళి తను పొద్దున్నే బాస్కెట్ తీసుకుని చక్కగా వెళ్ళి అక్కడ ఫారెస్ట్లో ఉన్న ఫ్రూట్స్ అన్నీ కోసుకు తెచ్చేదంట. వాళ్ళకి కావాల్సిన ఫ్రూట్స్ ఉంచుకొని తినేసి మిగిలిన ఫ్రూట్స్ ఎవరికైతే ఫుడ్ లేదో వాళ్ళకి షేర్ చేసేదంట. అన్నా వాజ్ ఎ గుడ్ చైల్డ్ అండ్ వాజ్ ఆల్వేస్ కైండ్ అండ్ హెల్ప్ఫుల్ టు ఎవ్రీవన్. తను ఎప్పుడు కూడా పక్కన వాళ్ళకి హెల్ప్ చేయడానికి రెడీగా ఉండేదంట. వన్ డే వైల్ అన్నా వాజ్ ఇన్ ద ఫారెస్ట్ కలెక్టింగ్ ఫ్రూట్స్, she met an old woman. This woman had special powers and knew that Anna was a sad and wanted food for herself and her mother. She also knew that Anna was a kind girl and wanted to reward her. One day while Anna was in the forest collecting fruits, ఒక రోజు అన్న అలాగే వాళ్ళ భోజనానికి ఫ్రూట్స్ కలెక్ట్ చేయడానికి, ఫ్రూట్స్ కోసుకురావడానికి అడవికి వెళ్ళింది. అక్కడ ఎవరు కనిపించారు, ఎవరిని కలిసింది అన్న? షీ మెట్ అండ్ ఓల్డ్ ఉమెన్, ఒక ముసలావిడ అక్కడ ఫారెస్ట్లో కలిసిందంట అన్నని. దిస్ ఉమెన్ హ్యాడ్ స్పెషల్ పవర్స్ అండ్ న్యూ దట్ అన్నా వాజ్ సాడ్ అండ్ వాంటెడ్ ఫుడ్ ఫర్ హర్ సెల్ఫ్ అండ్ హర్ మదర్. ఆ మామగారికి తెలుసంట, ఆ ఓల్డ్ ఉమెన్కి తెలుసంట అన్న వాళ్ళు చాలా పేదవాళ్ళు, వాళ్ళకి మనీ లేదు, తను అడవికి వచ్చి ఫ్రూట్స్ కలెక్ట్ చేసి తను వాళ్ళ మదర్ తింటారని, వాళ్ళకి ఏమీ లేదని. అలాగే అన్న చాలా కైండ్ గర్ల్, అందరికీ హెల్ప్ చేస్తుందని, చాలా జనరస్ పర్సన్ అని కూడా ఆ ఓల్డ్ ఉమెన్కి తెలుసు. అయితే ఆ ఓల్డ్ ఉమెన్ ఎలాంటిది? షీ హ్యాడ్ ఏ మ్యాజికల్ పవర్స్. తన దగ్గర కొన్ని పవర్స్ ఉన్నాయంట. మీరు అల్లాదీన్ అలాంటివి చూస్తారు కదా, అల్లాదీన్ దగ్గర కొన్ని మ్యాజికల్ పవర్స్ ఉంటాయి. తను ఏమంటాడు, ఏదైనా మంత్రం చదివితే ఏం కావాలో అవి వచ్చేస్తాయి, అవునా? కొంతమంది అల్లాదీన్ అని కొన్ని కార్టూన్ నెట్వర్క్స్ చూస్తారు మీరు, అందులో ఎలా ఉంటుంది, కొన్ని మ్యాజికల్ వర్డ్స్ చదివితే ఏం కావాలో అవి వచ్చేస్తాయి. అలాగే ఈ ఓల్డ్ ఉమెన్ దగ్గర కూడా కొన్ని మ్యాజికల్ వర్డ్స్ ఉన్నాయంట. అవి తనకి ఇవ్వాలనుకుంటుంది అన్నాకి. ఎందుకని? తను అందరికీ హెల్ప్ చేస్తుంది, తనకున్న అవసరం కూడా తీరుతుంది అని. తనకి ఏం అవసరం? రోజు అడవికి వచ్చి ఫ్రూట్స్ కోసుకుంటుంది, ఎందుకని? ఫుడ్ లేదు కాబట్టి. అదే తన దగ్గర ఆ మ్యాజికల్ వర్డ్స్ ఉంటే తన అడవికి రావసరం లేదు, తన ఇంటి దగ్గర ఆ మ్యాజికల్ వర్డ్స్ తోటి తనకి కావాల్సిన ఫుడ్ అంతా సమకూర్చుకోవచ్చు. అలాగే తనకి ఎవరికైనా కావాలంటే హెల్ప్ చేస్తుంది అని ఓల్డ్ ఉమెన్ అనుకుంది. సో షీ ప్రెజెంటెడ్ అన్నా విత్ ఎ లిటిల్ పాట్. టర్న్ ద పేజ్ ఆల్ ఆఫ్ యూ, టర్న్ ద పేజ్. సో షీ ప్రెజెంటెడ్ అన్నా విత్ ఎ లిటిల్ పాట్. పాట్ మీన్స్ కుండ. ఇగో చూడండి, ఇక్కడ ఉంది, పిక్చర్లో ఉంది. అన్నాకి ఒక మ్యాజికల్ పాట్ ఇచ్చింది. ఎందుకని? చూడండి,
దిస్ వాజ్ ఎ మ్యాజిక్ పాట్ విచ్ కుడ్ కుక్. అది చక్కగా ఆ మ్యాజిక్ పాట్ ఏదైనా మంత్రం చదివితే ఆ పాట్లో ఏం కావాలంటే అది ఉడికిపోయి వచ్చేస్తాయంట. చక్కగా ఫుడ్ తను తినడానికి రెడీగా వచ్చేస్తుంది. ద ఓల్డ్ ఉమెన్ టోల్డ్ అనదర్ మ్యాజిక్ వర్డ్స్. షీ సెడ్, కుక్ లిటిల్ పాట్ కుక్. ఇమీడియట్లీ ద పాట్ కుక్డ్ గుడ్ స్వీట్ పోరేజ్. ఆ పాట్ తీసుకున్న తర్వాత మనం మ్యాజికల్ వర్డ్స్ చెప్పాలి. ఏం వర్డ్స్ అవి? మ్యాజికల్ వర్డ్స్ అంటే మంత్రాలు అవి అంటారు కదా, ఆ టైప్ అనమాట. కుక్ లిటిల్ పాట్ కుక్, కుక్ లిటిల్ పాట్ కుక్ అనే మ్యాజికల్ వర్డ్ చెప్తే మనకి ఏం కావాలో అవి వచ్చేస్తాయి ఆ పాట్లోంచి. ఇమీడియట్లీ ద పాట్ కుక్డ్ గుడ్ స్వీట్ పోరేజ్. ఆ పాట్లోంచి ఏమొచ్చింది? స్వీట్ పోరేజ్, చక్కగా తీయని పాయసం వచ్చిందంట. అండ్ వెన్ షీ సెడ్ స్టాప్ లిటిల్ పాట్, ఇట్ స్టాప్డ్ కుకింగ్. మనకు అవసరమైనప్పుడు చెప్పి స్టాప్ లిటిల్ పాట్ అనగానే అది కుక్ చేయడం ఆపేస్తుంది. ఇట్ వాజ్ అమేజింగ్. అమేజింగ్ మీన్స్ సర్ప్రైజ్గా మనం ఎప్పుడైనా ఫీల్ అయినప్పుడు అబ్బా చాలా బాగుంది అనుకున్నప్పుడు అమేజింగ్ అంటాం. ఇట్ వాజ్ అమేజింగ్, ఇది చాలా బాగుంది అన్నదంట అన్న. అన్న వాజ్ వెరీ ఎక్సైటెడ్ ఇండీడ్ అండ్ థ్యాంక్డ్ ద ఓల్డ్ ఉమెన్ విత్ ఎ హగ్ అండ్ బిగ్ స్మైల్. అన్న వాజ్ వెరీ ఎక్సైటెడ్. అన్న చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయిందంట. అబ్బా చాలా బాగుంది ఇది అని చాలా హ్యాపీనెస్ ఎక్కువైనప్పుడు, ఆనందం ఎక్కువైనప్పుడు ఎక్సైట్గా ఫీల్ అవుతాం. అంటే ఆనందం బాధ రెండు కలిపి వచ్చేస్తాయి అనమాట. చాలా ఎక్సైట్గా ఫీల్ అయిందంట అన్న. థ్యాంక్డ్ ద ఓల్డ్ ఉమెన్ విత్ ఎ హగ్ అండ్ ఏ బిగ్ స్మైల్. ఆ మామగారిని, ఆ ఓల్డ్ ఉమెన్ని గట్టిగా పట్టుకొని చాలా హ్యాపీగా థ్యాంక్స్ చెప్పింది. దెన్ షీ టుక్ the pot home to her mother. Of course, her mother was also very happy with the magic pot. She said, now we can eat food whenever we like. ఇక నుంచి నువ్వు అడవికి వెళ్ళి ఆ ఫ్రూట్స్ అన్నీ కోసుకుని రావక్కర్లేదు, మనకి ఎప్పుడు ఫుడ్ కావాలంటే అప్పుడు ఈ మ్యాజిక్ పాట్లో కుక్ చేసుకొని చక్కగా తినొచ్చు అని వాళ్ళ మదర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిందంట. సో దే ate sweet porridge as often as they wanted. ఆ మ్యాజిక్ పాట్ తీసుకురాగానే ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళు పోరిడ్జ్ వండుకొని తింటున్నారు. దే ఆల్సో గేవ్ పోరిడ్జ్ టు ఎనీవన్ హూ వాజ్ హంగ్రీ. దే వర్ జనరస్ అండ్ కైండ్. వాళ్ళు తినడమే కాకుండా ఆ మ్యాజికల్ పాట్లో వండిన పోరిడ్జ్ అంతా కూడా ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఉంటే షీఈస్ షేరింగ్ ద స్వీట్ పోరిడ్జ్. దే ఆర్ జనరస్ అండ్ కైండ్. దే మీన్స్, దే అంటే అక్కడ ఎవరు? అన్నాస్ మదర్ అండ్ అన్న. వాళ్ళిద్దరు కూడా చాలా కైండ్, చాలా జాలి కలిగి, జనరస్. అందరికీ ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో, ఎవరికైతే ఫుడ్ లేదో వాళ్ళందరికీ వాళ్ళు తింటున్నారు, వాళ్ళతో పాటు వాళ్ళిద్దరికీ కూడా షేర్ చేస్తున్నారు. వన్ డే అన్న హ్యాడ్ గాన్ అవుట్ ఆఫ్ హర్ హౌస్ ఫర్ సమ్ వర్క్. ఒకరోజు అన్న బయటికి వెళ్ళింది కొంచెం పని మీద. Her mother became hungry and said to the pot, cook little pot, cook. And it cooked sweet porridge as usual. ఒకరోజు అన్న బయటికి వెళ్తే వాళ్ళ మదర్ ఏం చేశారు? కుక్ లిటిల్ పాట్ కుక్ అని చెప్పి ఆ పాట్ దగ్గరికి వెళ్ళి ఆ మ్యాజికల్ వర్డ్స్ చెప్తే అది స్వీట్ పోరిడ్జ్ తయారైపోతుంది, ఆ పాట్లో ఫుడ్ తయారైపోతుంది. When she had eaten till she was satisfied. తనకు కావాల్సినంత తినేశారు. She wanted to pot to stop cooking, but alas, she did not know how to stop the pot from cooking. అన్న వాళ్ళ మదరు కుక్ లిటిల్ పాట్ కుక్ అన్నారు అనేసరికి ఏమైంది? అందులో బాగా పాయసం రావడం మొదలైంది. తనకు కావాల్సినంత పాయసం తినేశారు, కానీ ఆ పాట్ పోరిడ్జ్ కుక్ చేయడం ఆపలేదు, ఇంకా అలాగే వచ్చేస్తుంది. She don't know how to stop the pot from cooking. ఆవిడికి ఆ పాట్ని ఎలా ఆపాలో, ఆ పాట్లో కుక్ అవ్వకుండా ఎలా ఆపాలో ఆవిడికి తెలియదు. ఎలా ఆపాలి? ఆ ఓల్డ్ ఉమెన్ ఏం చెప్పింది? ఆ పాట్లో ఫుడ్ కుక్ చేయడం ఆపేయాలి అంటే మళ్ళీ వన్ మ్యాజికల్ వర్డ్ చెప్పింది. అదేం చెప్పింది? స్టాప్ లిటిల్ పాట్ స్టాప్. ఆ పాట్లో ఫుడ్ కుక్ చేయాలంటే ఏం చేయాలి? కుక్ లిటిల్ పాట్ కుక్ అనాలి. ఆ ఓల్డ్ ఉమెన్ స్టాప్ చేయమన్నప్పుడు ఏం చెప్పింది? స్టాప్ లిటిల్ పాట్ స్టాప్ అని చెప్పాలి. కానీ ఏం జరిగింది? అన్న వాళ్ళ మదర్కి ఫుడ్ కావాల్సినప్పుడు ఎలా వండుకోవాలో తెలుసు, ఆ కుక్ లిటిల్ పాట్ కుక్ అనడం తెలుసు, కానీ స్టాప్ లిటిల్ పాట్ అనడం తెలియదు. అది తెలియక ఈవిడ ఏం చేసింది? కుక్ లిటిల్ పాట్ కుక్ అనేసరికి పోరిడ్జ్ అందులో రావడం బాగా స్టార్ట్ అయిపోయింది. ఆవిడకి కావాల్సినంత తిన్నది, కానీ ఆ పోరిడ్జ్ రావడం ఆగలేదు. సో ఇట్ వెంట్ టు కుకింగ్ మోర్ అండ్ మోర్ పోరిడ్జ్. అలా వచ్చేస్తుంది అందులోంచి ఆ పోరిడ్జ్ మొత్తం.
అలా వచ్చి ఏమైంది, ద పోర్రిజ్ వాజ్ ఓవర్ఫ్లోయింగ్ ఫ్రమ్ ద పాట్. పేజ్ నెంబర్ 47. ద పోర్రిజ్ వాజ్ ఓవర్ఫ్లోయింగ్ ఫ్రమ్ ద పాట్. పాట్లోంచి బాగా బయటకు అలా వచ్చేస్తుంది. ఓవర్ఫ్లోయింగ్ అంటే ఆ పాట్ అంతా నిండిపోయింది, బయటకు వచ్చేయడాన్ని ఓవర్ఫ్లోయింగ్ అంటారు. బట్ ఇట్ స్టిల్ వెంట్ ఆన్ కుకింగ్. ఆ పాట్లోంచి బయటకు వచ్చేస్తుంది, ఇంకా కుక్ అవుతూనే ఉంది, ఇంకా బయటకు వచ్చేస్తుంది అలాగా. ద కిచెన్ అండ్ హోల్ హౌస్ వాజ్ ఫుల్. ఆ పోర్రిజ్ తోటి వాళ్ళ కిచెను, ఇల్లు మొత్తం నిండిపోయింది. The porridge soon overflowed into the next house and then the next, and gradually the whole street was covered in porridge. ఆ పాయసం అంతా ఎలా వెళ్ళిపోయింది చూడండి. వాళ్ళ కిచెను, ఇల్లు, అలాగే పక్కన వాళ్ళ ఇల్లు, అవి ఆ స్ట్రీట్ మొత్తం ఆ పోర్రిజ్ తోటి నిండిపోయింది. ఎందుకని? వాళ్ళ మమ్మీకి ఏమో స్టాప్ లిటిల్ పాట్ స్టాప్ అనడం రాదు. కుక్ లిటిల్ పాట్ కుక్ అనగానే అది వండడం స్టార్ట్ అయింది, స్టాప్ అని చెప్పగానే అది ఆగట్లేదు. ఎందుకని? అది మ్యాజికల్ పాట్ కాబట్టి మ్యాజికల్ వర్డ్స్ చెప్తేనే ఆగుద్ది. ఆ మ్యాజికల్ వర్డ్స్ ఆవిడకి తెలియదు. తెలియకేమైంది, వాళ్ళ కిచెను, వాళ్ళ ఇల్లు, ఆ స్ట్రీటు మొత్తం గ్రాడ్యువల్గా ఆ ఒక్కొక్క ఇంటి దగ్గర నుంచి అలాగా ఆ పక్కన ఇల్లు అలాగా ఆ వీధంతా మొత్తం గ్రాడ్యువల్గా ఆ స్వీట్ పోరిజ్ తోటి ఫిల్ అయిపోయింది. నో వన్ న్యూ హౌ టు స్టాప్ ఇట్. ఎవ్వరికీ తెలియదు ఆ మ్యాజికల్ వర్డ్స్, అన్నాకి తప్ప. At last, when only a single house was left, Anna returned. She looked in surprise at the streets full of porridge. Hurriedly she said, "Stop, little pot." And it stopped. అన్న వచ్చేసరికి ఒక్క ఇల్లు మిగిలిందంట ఆ చివరికి. నో వన్ న్యూ హౌ టు స్టాప్ ఇట్. ఎవ్వరికీ తెలియదు దాన్ని ఎలా ఆపాలో. అట్ లాస్ట్ వెన్ ఓన్లీ ఏ సింగిల్ హౌస్ వాజ్ లెఫ్ట్, అన్న రిటర్న్డ్. ఒక్క ఇల్లు ఉంది ఆ స్ట్రీట్ చివర అనేసరికి అప్పుడు అన్న వచ్చింది. షీ లుక్డ్ ఇన్ సర్ప్రైజ్ అట్ ద స్ట్రీట్స్ ఫుల్ ఆఫ్ పోర్రిజ్. ఆ ఊర్లో ఉన్న వీధులన్నీ కూడా పోర్రిజ్ తోటి నిండిపోయింది. ఇంకా లాస్ట్ ఇల్లు ఉందనేసరికి అన్న వచ్చింది బయటకు వెళ్ళి. హరీడ్లీ షీ సెడ్ షీ లుక్డ్ ఇన్ సర్ప్రైజ్ అట్ ద స్ట్రీట్స్ ఫుల్ ఆఫ్ పోర్రిజ్. సర్ప్రైజ్గా చూసింది, ఏంటి వీధులన్నీ ఇలాగా పోర్రిజ్తో నిండిపోయినాయి అని. అప్పుడు తనకు అర్థమైంది ఏం జరిగిందో. అప్పుడు ఏం చేసింది, హరీడ్లీ షీ సెడ్ స్టాప్ లిటిల్ పాట్ అండ్ ఇట్ స్టాప్డ్. హరీడ్లీ మీన్స్ క్విక్లీ, వెంటనే, తొందరగా. ఏం చెప్పింది, స్టాప్ లిటిల్ పాట్ అనగానే ఆ పోర్రిజ్ కుక్ అవడం ఆగిపోయింది. ఎవ్రీవన్ వాంటెడ్ టు గో బ్యాక్ టు దేర్ హౌసెస్, సో దే హ్యాడ్ టు ఈట్ ఆల్ ద పోర్రిజ్ టు మేక్ దేర్ వే బ్యాక్ హోమ్. అందరూ వాళ్ళ ఇళ్ళకి వాళ్ళు వెళ్ళాలనుకుంటున్నారు. వెళ్ళాలంటే ఏం చేయాలి, దే హ్యావ్ టు ఈట్ ద పోర్రిజ్ అండ్ క్లీన్ దేర్ హౌసెస్. ఎవ్రీవన్ వాంటెడ్ టు గో బ్యాక్ దేర్ హౌసెస్. అందరూ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాలనుకుంటున్నారు. సో దే హ్యాడ్ టు ఈట్ ఆల్ ద పోర్రిజ్ టు మేక్ దేర్ వే బ్యాక్ హోమ్. వాళ్ళందరూ ఇళ్ళల్లోకి వెళ్ళాలి అంటే ఏం చేయాలి, ఆ పోర్రిజ్ అంతా తినేయాలి. ఆ పోర్రిజ్ అంతా తినేసి వాళ్ళ ఇల్లుని ఈట్ చేసుకుని అప్పుడు వాళ్ళ ఇళ్ళల్లోకి వెళ్ళారంట. అర్థమైందా అందరికీ? వాట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ ద స్టోరీ? ద స్వీట్ పోర్రిజ్. హౌ మెనీ క్యారెక్టర్స్ ఆర్ దేర్? అన్నా అండ్ హర్ మదర్ అండ్ ఓల్డ్ ఉమెన్. అన్న, వాళ్ళ మమ్మీ అండ్ ఓల్డ్ ఉమెన్, ముగ్గురు ఉన్నారు. హూ మెట్ అన్న ఎట్ ఫారెస్ట్. అన్న ఫారెస్ట్లో ఎవరిని కలిసింది, ఓల్డ్ ఉమెన్ కలిసింది. వాట్ డిడ్ ఓల్డ్ ఉమెన్ గివ్ టు అన్న? అన్న ఏమిచ్చింది ఆ ఓల్డ్ ఉమెన్ అన్నకి ఏమిచ్చింది, మ్యాజికల్ పాట్ ఇచ్చింది. ఆ మ్యాజికల్ పాట్ దేనికి, ఏం చేసుకోవాలి, వాళ్ళకి కావాల్సినప్పుడల్లా కుక్ చేసుకొని వాళ్ళకి ఏం కావాలంటే అది తినడానికి మ్యాజికల్ పాట్ ఇచ్చింది. ఆ మ్యాజికల్ పాట్లో కుక్ చేయాలంటే ఫస్ట్ ఏమనాలి, కుక్ లిటిల్ పాట్ కుక్ అనాలి. అది సరిపోతుంది. ఆపమని చెప్పాలంటే స్టాప్ లిటిల్ పాట్ అని చెప్పాలి. మీరు ఈ లెసన్ మొత్తం చదవండి, న్యూ వర్డ్స్ చదవాలి, లెసన్ విత్ స్పెల్లింగ్స్ లెసన్ అందరూ చదవండి. ఎవరు ఏమన్నారు, హూ సెడ్ ద ఫాలోయింగ్ కూడా ఉంటాయి మీకు, అవునా? సారీ, మీకు సెకండ్ క్లాస్ కాదు కదా, థర్డ్ క్లాస్ కదా. హూ సెడ్ ద ఫాలోయింగ్, ఎవరికి ఏం చెప్పారో అన్నీ చదవండి, స్పెల్లింగ్తో సహా చదవండి, మీనింగ్స్ చదవండి. అన్న వాళ్ళ మదర్ ఏం చేశారు, అన్న ఎలాంటి అమ్మాయి, వాట్ కైండ్ ఆఫ్ ఎ గర్ల్ వాజ్ అన్న, అన్న ఎలాంటి అమ్మాయి, అన్న వాజ్ కైండ్ అండ్ జనరస్ గర్ల్. షీ హెల్ప్స్ ఎవ్రీవన్, అందరికీ తను హెల్ప్ చేస్తుంది, అవునా? ఎక్కడి నుంచి ఫ్రూట్స్ తెచ్చుకునేది తను, ఫ్రమ్ ఫారెస్ట్ నుంచి ఫ్రూట్స్ తెచ్చుకొని తినేవాళ్ళు వాళ్ళు. యూ హ్యావ్ టు రీడ్ ద లెసన్, మొత్తం లెసన్ అంతా స్పెల్లింగ్స్తో సహా చదవండి, ఓకేనా? న్యూ వర్డ్స్ ఆల్సో, న్యూ వర్డ్స్ చదవండి, లెసన్ చదవండి. ఓకే, థ్యాంక్ యూ.